బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగింది. పెద్దాంబర్పేట దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న న్యూ గో బస్సు ఓఆర్ఆర్ పై బోల్తా పడింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్పేట దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న న్యూ గో బస్ ఓఆర్ఆర్ పై బోల్తా పడింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? అలాగే ఎవరైతే ప్రయాణికులు 20 మంది ప్రయాణికులు గాయపడినట్టుగా తెలుస్తుంది, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వద్ద ఈ యొక్క బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. అయితే అప్పటికే ఈ యొక్క బస్సులో మియాపూర్ నుంచి గుంటూరు కూడా బయలుదేరారు. అయితే ఇందులో చూస్తే మాత్రం 20 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే 20 మంది ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అప్రమత్తమైన పోలీసులు స్థానిక హాస్పిటల్ కూడా తరలించారు. అయితే మొత్తానికి చూస్తే ప్రమాదవశాత్తు ఈ యొక్క ఘటన చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రధానంగా అటు సాక్షులు చెప్పినా, అయితే యూగో బస్సుకు సంబంధించి ఆ డ్రైవర్ ని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అసలు అజాగ్రత్తగా యొక్క డ్రైవింగ్ చేయడం వల్లనే ఒక ప్రమాదం చోటు చేసుకొని ఉంటుందని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి ఈ యొక్క డ్రైవర్ ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ప్రయాణికులు ఉన్నప్పుడు బస్సును చాలా సురక్షితంగా డ్రైవింగ్ చేయాలి, కానీ అప్రమత్తంగా యొక్క డ్రైవింగ్ చేయడం వల్లనే ఒక ప్రమాదం చోటు చేసుకుంది అనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద దీనికి సంబంధించి ఇటు యొక్క గుంటూరు హైవే వద్ద ఎక్కాల్సిందిగా ఒక్కసారిగా ప్రమాదశాత్తు ఇటు ఔటర్ రింగ్ రోడ్ కింద ఒక చిన్న రైలింగ్ ఉంటుంది. ఆ రైలింగ్ వద్ద కూడా దీనికి సంబంధించి బస్సు పడిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ప్రజెంట్ మాత్రము అందులో ఒక 20 మందిని కూడా బయటికి తీశారు. బయటికి తీసిన నేపథ్యంలో హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఎవరికి మాత్రం ఎలాంటి ప్రాణహాని జరగలేదని చెప్పి ప్రస్తుతము దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇందులో డ్రైవర్ తప్పిదం ఉంటే మాత్రం కంపల్సరీగా డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకుంటాం. మరోవైపు చూస్తే ఇటు బస్సుకు సంబంధించి ఫిట్నెస్ కావచ్చు, అంతేకాకుండా బస్సుకు సంబంధించిన అనుమతులు, దానిపైన అన్ని కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఫిట్నెస్ కానీ బస్సుకు సంబంధించిన అన్ని ఆ యొక్క కాగితాలు కానీ సరిగ్గా లేకపోతే ఈ యొక్క బస్సు పైన కూడా చేస్తాం వచ్చేసి బస్సు కూడా సీజ్ చేస్తామని చెప్పి కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క ప్రమాదాలు వరుసగా చోటు చేసుకోవడంతో కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇటు ప్రైవేట్ బస్సులో ప్రయాణించాలంటే కూడా చాలా భయపడాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని చెప్పి కూడా ప్రయాణికులు కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక బస్సు యొక్క పూర్తిగా 19 మంది సజీవ దహనమైన యొక్క ఘటన మరొక ముందుకే మరోసారి ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం, దీంతో ప్రయాణికులు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. అసలు ప్రైవేటు బస్సు ఎక్కాలంటే కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క బస్సును కూడా పూర్తిగా బోల్తా పడిన నేపథ్యంలో బస్సుని బయటకు తీయడానికి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి జేసీబీలు కావచ్చు, అంతేకాకుండా ఇతర సంబంధించిన పూర్తిగా ఇక్కడికి చేరుకున్నాయి. యొక్క జేసీబీల సహాయంతో ఈ యొక్క బస్సులను కూడా బయటకు తీసి పోలీసులు చేస్తున్నారు. పూర్తిగా మొత్తానికి చూస్తే ఒక ప్రమాదం పైన కూడా పూర్తిగా ఆరోపిస్తాము. స్థానికంగా ఏదైనా సీసీ ఫుటేజ్ ఉంటే కూడా వాటిని కూడా విజువల్స్ ని కూడా తీసుకుంటాము, అది స్వాధీనం చేసుకుంటాం. దాని తర్వాత పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. పవన్, మనం చూసాం మీరు అన్నట్టు నిన్నటి నుంచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఈ ప్రమాదం జరగడానికి డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా? అందులో ఉన్న ప్రయాణికుల దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతము ప్రయాణికులను హాస్పిటల్ తరలించారు. ఎందుకంటే వారికి గాయాలయ్యాయి. అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తర్వాత వారిని కూడా ప్రత్యక్ష సాక్షులుగా తీసుకొని పరిగణలోకి తీసుకొని వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. అయితే ఒక బస్సు ఇందుకు ఎలా బోల్తా కొట్టిందనే దానిపైన కూడా ఈ యొక్క ప్రయాణికులను కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వారి వాగ్మూలం తీసుకుంటారు. దాని తర్వాత అసలు ఏం జరిగిందనే దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే నిన్న చిన్నటేపూర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం ద్వారా ఈ యొక్క బస్సు సంబంధించి 19 మంది చనిపోగా కింద ఆ యొక్క బైక్ పై వచ్చిన వ్యక్తి మరొక వ్యక్తి చనిపోవడం, దాదాపు 20 మంది కూడా
పూర్తిగా సజీవదహనమైన పరిస్థితి చూస్తున్నాము. ఈ యొక్క ఘటన ఇంకా మరొక ప్రజెంట్ దీనికి సంబంధించి ఇండిగో సంబంధించిన ఒక బస్సు కూడా పూర్తిగా యొక్క ప్రమాదాన్ని చోటు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామనేది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. న్యూగో బస్సుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటాము. ఈ యొక్క న్యూగో బస్సుకు సంబంధించి దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. పవన్, అలాగే మనం చూస్తున్నాం ఆర్టీఏ అధికారులు అయితే ఇప్పటికే అంతటా తనిఖీలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మరి ఇప్పుడు ఈ న్యూగో బస్సు యాజమాన్యం ఏమైనా స్పందించిందా దీనిపై? అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ ని పెడుతున్నారు, అసలు ఎక్కడ జరుగుతుంది నిర్లక్ష్యం అనేది? ప్రజెంట్ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఇప్పుడే న్యూగో సంబంధించిన యాజమాన్యం మాత్రము ఎక్కడ కూడా స్పందించలేదు. అయితే డ్రైవర్ మాత్రము చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా తెలిసింది. అయితే ఇదంతా కూడా ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే అజాగ్రత్త వల్ల జరిగిందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత పూర్తిగా అన్ని వివరాలు చెప్తామని చెప్పి ఇటు పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఎంతమంది వచ్చు పోలీస్ వేసుకొని అవుటర్ పై నుంచి వస్తుంది కదా కేబీఎస్ నుంచి ఇక్కడ దిగుతుంది ఇక్కడ దిగి ఇక్కడ వెళ్తారా విజయవాడ ఎలిమినగర్ వెళ్తారా గుంటూరు ఓన్లీ 10 మందితోనే బస్ తీసుకెళ్తున్నారా? మార్నింగ్ టైం తక్కువ ఉంటారు అంటే మీ చేతికి చాలా తాకినాయి, అలా అందరికీ దెబ్బలు తాకినాయి. ఇప్పుడు వేరే హాస్పిటల్కి ఎంతమందిని తీసుకెళ్ళినారు? అంటే మీకు కొంచెం తక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చిన పోలీస్ వాళ్ళు మళ్ళీ ఇస్తాను కొంచెం. హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతుంది. మార్నింగ్ నుంచి ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్పేట్, లక్డీ కపూల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పలు ఏరియాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదిలా ఉండగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీ, తెలంగాణకు భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీకి ముప్పు పొంచి ఉంది. ఏపీలో ఏదో ఓ చోట తీరం దాటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కి రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. వీటికైతే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అది తీవ్ర వాయుగుండంగా మారి 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే మొత్తం 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. సో గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలులు, అదేవిధంగా పిడుగులతో వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. సో మరో 2 గంటల పాటు ఈ వర్షం కంటిన్యూగా ఇలానే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దక్షిణ తెలంగాణలో
ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆ ప్రభావం మనకి దక్షిణ తెలంగాణలో ఉంది. ఇప్పటికే దక్షిణ తెలంగాణకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్ ఇలా జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 9 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం ఈ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్పడంతో పాటుగా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ లో కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. సో మనకి ఈ రోజు అంటే ఇప్పుడు ప్రస్తుతమైతే 2 గంటల పాటు ఇలా కంటిన్యూగా వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఖైరతాబాద్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, షేక్పేట, మణికొండ, నానక్రామగూడ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, అదేవిధంగా అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి ఈ ప్రాంతాలలో మనకి 2-3 గంటల పాటు భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇక ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఈ యొక్క రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరో 3 రోజుల పాటు కూడా ఇలానే మనకి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోకి వస్తున్నటువంటి భారీ వర్షానికి ఇప్పటికే అక్కడ రెడ్ అలర్ట్ తో పాటుగా ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలకు ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వర్షం ప్రభావం ఎక్కువగా ఉత్తర కోస్తాలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఒక అవసరమైతే ఎయిర్ప్లేన్ నెంబర్ ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందో అక్కడ ప్రజల ఇబ్బందుల దృష్ట్యా వెంటనే వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులని ఆయన ఆదేశించడం కూడా జరిగింది. కాబట్టి మనకి మరో 3 రోజుల పాటు అంటే మొత్తం 4 రోజులు, ఈ రోజు పోలిస్తే రేపటి నుంచి 3 రోజుల పాటు కూడా ఇలానే వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడినటువంటి తీవ్రమైనటువంటి వాయుగుండం తోటి ఈ ప్రభావం మనకి 3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా మత్స్యకారులు ఏటకెళ్ళొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. దాంతో పాటు మనకి తెలంగాణలో కూడా దాదాపుగా 12 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో పరిస్థితిని సమీక్షించాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కూడా ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఆయా ప్రాంతాలలో భారీ వర్షపాతం అంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరమైతే అని చెప్పేసి కూడా. ఎందుకంటే మనకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీధురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పిడుగులు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలో వర్షం కంటిన్యూగా కురుస్తుంది. కాబట్టి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు అక్కడక్కడ కొంత జలమయం కావడం, ఎందుకంటే నిన్న నుంచి మనకి సాధారణ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ కూడా మరి కాసేపట్లో భారీ వర్షపాతం ఉండే అవకాశం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఇప్పటికే మనకి గత కొన్ని రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు ఉస్మాన్ సాగర్, హిమేష్ సాగర్ నిండుకుండలా ఉన్నాయి. కాబట్టి ఇలానే కంటిన్యూగా మనకి 3 రోజుల పాటు వర్ష సూచన 2 తెలుగు రాష్ట్రాలకు ఉన్న నేపథ్యంలో కంటిన్యూగా కూడా మనకి 7 సెంటీమీటర్ల నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్, రంగారెడ్డితో పాటుగా దక్షిణ తెలంగాణలో ఎక్కువగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు మనకి హిమేష్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలో ఉన్నప్పటికీ కూడా మరోసారి గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎప్పటికప్పుడు సమయం చేస్తున్నామని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యంగా హైడ్రా, జిహెచ్ఎంసీ తో పాటుగా ట్రాఫిక్ వీళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ విధంగా క్విక్ రెస్పాన్స్ టీమ్ వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి సో మనకి ఇప్పటికే కొన్ని బ్లాక్ స్పాట్లు కూడా గుర్తించారు. అంటే హైదరాబాద్ లో మనకి యొక్క రెయిన్ సీజన్ లో కురుస్తున్నటువంటి వర్షాలకు ఎక్కడే నీళ్లు ఆగిపోతున్నాయి అనేది కూడా గుర్తించారు. దాదాపు 55కి పైగా బ్లాక్ స్పాట్లను గుర్తించారు. కాబట్టి చినుకు పడితే చిత్తడిలా అన్నట్టుగా చిగురుటాకుల్లో హైదరాబాద్ ప్రజలు ఉనికిపోతారు. కాబట్టి ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో మరో 2-3 గంటల పాటు కూడా
హైదరాబాద్ కి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా బ్లాక్ స్పాట్స్ గుర్తించారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో నీటి నిల్వ ఉండి ట్రాఫిక్ సమస్య ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో హైడ్రా అలర్ట్ గా ఉండి మోటార్ల సహాయంతో నీటిని ఎత్తిపోసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి హైడ్రా కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి బ్లాక్ స్పాట్స్ ముఖ్యంగా చూస్తే మనకి అమీర్పేట మెట్రో స్టేషన్ కింద దాదాపుగా 2-3 అడుగుల మేర నీళ్లు ప్రతిసారి ఆగిపోతున్నాయి. కాబట్టి అక్కడ డ్రైనేజ్ హోల్స్ అన్ని కూడా కంప్లీట్ గా బ్లాక్ కావడం వల్ల ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి సో మనకి ఎస్ఆర్ నగర్ ఆ ప్రాంతాలలో కంప్లీట్ గా ట్రాఫిక్ జామ్ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇక పోలీస్ కమాండ్ కంట్రోల్ ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు కూడా దాదాపు 2-3 అడుగుల మేర నీళ్లు ఆగిపోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. మనకి చిన్న వర్షానికే ఇలాంటి పరిస్థితి హైదరాబాద్ లో దాపురిస్తుంది. కారణం మాన్యువల్స్ సరిగా లేకపోవడం, మాన్యువల్స్ అని కూడా మూసుకుపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి కారణంగానే మనకి ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి వర్షం వచ్చిన ప్రతిసారి. కాబట్టి సో మరో 2-3 గంటల పాటు హైదరాబాద్ కి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అప్రమత్తంతో పాటుగా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సైదులు. జూబ్లీహిల్స్ బైబిల్ ప్రచారంలో మంత్రులు దూసుకుపోతున్నారు. రకరకాల విన్యాసాలు చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యూసఫ్గూడలో ప్రచారం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో నడపగా బోరబడ్డ సైట్ 3లో ప్రచారం చేసిన మంత్రి సీతక్క దోసలు వేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మంత్రులు దూసుకుపోతున్నారు. రకరకాల విన్యాసాలు చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యూసఫ్గూడలో ప్రచారం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో నడపగా బోరబండ సైడ్ 3లో ప్రచారం చేసిన మంత్రి సీతక్క దోసలు వేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. కానీ కాంగ్రెస్ కు చేయి గుర్తు కోటేస్తే ఖచ్చితంగా కడుపు నిండా అన్నం తినగలుగుతారు. ఉండడానికి ఇల్లు వస్తుంది, ఇంట్లో వెలిగే కరెంట్ వస్తుంది, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మరి లక్షాధికారులను చేయాలని ఒక సంకల్పంతో మరి మేము పనిచేస్తా ఉన్నాం. ఇవాళ గత ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలు దాచుకున్నటువంటి 1800 కోట్ల రూపాయల అభయాస్తం డబ్బులను కూడా దోచుకున్నటువంటి ప్రభుత్వం పార్టీ బీఆర్ఎస్. వడ్డీ లేని రుణాలు ఇచ్చి మరి వాళ్లను పారిశ్రామికవేత్తలుగా, బిజినెస్ పర్సన్స్ గా తయారు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి మహిళలు కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ వారి యొక్క తమ్ముడుగా, వారి యొక్క బిడ్డగా, వారి యొక్క మనుమడిగా ప్రతి ఇంట్లో మహిళలు దీవిస్తా ఉన్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైంది. కానీ కాంగ్రెస్ కు చేయి గుర్తు కోటేస్తే ఖచ్చితంగా కడుపు నిండా అన్నం తినగలుగుతారు, ఉండడానికి ఇల్లు వస్తుంది. జాగృతి జనం బాటతో తెలంగాణలో సామాజిక న్యాయం సాధిస్తామని కవిత అన్నారు. నిజామాబాద్ నుంచి పర్యటన ప్రారంభించే ముందు హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర అమరవీరులకు కవిత నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు దక్కాల్సిన ఫలాలు ఇంకా అందలేదని జనజాగృతం చేసి సామాజిక తెలంగాణ తీసుకొస్తామని కవిత అన్నారు. 33 జిల్లాలు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి ఆత్మగౌరవ తెలంగాణను సాధించేందుకు ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగిద్దామని కవిత పిలుపునిచ్చారు. అందరం బాగుండాలనుకున్నాం. మా ఆడబిడ్డలు బాగుండాలి, యువ మిత్రులు బాగుండాలి, బీసీలు బాగుండాలి, హరిజనులు బాగుండాలి, గిరిజనులు బాగుండాలి, మైనారిటీలు బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. మరి ఇది జరిగిందా అంటే జరగాలనే మాటనే చాలా మంది కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం. అందుకే నేను మాట్లాడుతున్నా, అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలి. సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి
సమాన అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాన గౌరవం రావాలి, ప్రతి ఒక్కరికి సమాన ప్రాతినిధ్యం రావాలి. అది రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, మనకు దక్కాల్సినది గౌరవం దక్కాలి. మరి అది దక్కాలంటే బీసీల కోసం పిడికిలెత్తి అలా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం, ఖచ్చితంగా దాన్ని సాధిస్తాం. ఎస్టీల కోసం వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం, ఖచ్చితంగా అవి సాధించుకుంటాం. ఎస్సీల కోసం పోరాటం చేస్తున్నాం, ఖచ్చితంగా సాధించుకుంటాం. మైనారిటీలకు రిజర్వేషన్ ఉండాలనే మాట జాగృతి ఏనాడో చెప్పింది, దానికోసం పోరాటం చేసి ఖచ్చితంగా సాధించుకుంటాం. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ నాగం పట్టిస్తున్నది, తెలంగాణ సోయి లేకుండా పరిపాలన చేస్తున్నది. తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉన్నది, ఆ తల్లి చేతుల్లోంచి బతుకమ్మ తీసేస్తే తెలంగాణ వాదుల గుండెలన్నీ కూడా తల్లడిల్లినాయి. ఆ తల్లి చేతిలో బతుకమ్మ వచ్చేంత వరకు కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం మనందరికీ ఉన్నది. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ సీసీ ఫుటేజ్ లభ్యమైంది. మద్యం మత్తులో పెట్రోల్ పంపు నుంచి బైకర్ వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. ట్రావెల్స్ బస్సు కింద బైక్ పడటంతో అగ్ని ప్రమాదం జరిగి 20 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్ కి బైకర్ శివశంకర్ వెళ్లాడు. అర్ధరాత్రి 2:20 పెట్రోల్ బంక్ లో శివశంకర్ కనిపించాడు. శివశంకర్ తో పాటు వీడియోలో మరో యువకుడు ఉన్నాడు. పెట్రోల్ బంక్ దగ్గర బైక్ తో శివశంకర్ విన్యాసాలు చేశాడు. పెట్రోల్ బంక్ దగ్గరే స్కిడ్ అయి పడిపోబోయాడు. ప్రమాదం జరిగిన స్పాట్ కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బైక్ పై ప్రయాణిస్తున్నది ఒక్కరు కాదు, ఇద్దరని పోలీసులు గుర్తించారు. ఇద్దరిని బస్సు ఢీ కొట్టినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే బైక్ పై శివశంకర్ తో పాటు స్నేహితుడు ఎర్రిస్వామి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు కలిసి డోన్ కి వెళ్తుండగా బస్సు ఢీకొన్నట్లు గుర్తించారు. బస్సు ఢీకొనడంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఎగిరిపడ్డాడు. అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు గుర్తించారు. కర్నూలు బస్సు ప్రమాదంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లగేజీ క్యాబిన్ లో తరలిస్తున్న వందలాది మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణ నష్టం జరిగిందని ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది. బస్సు బైక్ ను ఢీకొట్టగానే ఆయిల్ ట్యాంక్ మూత ఊడి పెట్రోల్ లీక్ అయిందని, బైక్ ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లిందని ఫోరెన్సిక్ బృందం తెలిపింది. మొదట లగేజీ క్యాబిన్ కు మంటలు అంటుకున్నాయి. లగేజీ క్యాబిన్ లో 400 మొబైల్స్ తో కూడిన పార్సిల్ ఉందని ఫోరెన్సిక్ బృందం గుర్తించింది. మంటల వేడికి మొబైల్ ఫోన్ల బ్యాటరీలన్నీ పేలాలని నిర్ధారించింది. కర్నూలు బస్సు ప్రమాదంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లగేజీ క్యాబిన్ లో తరలిస్తున్న వందలాది మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణ నష్టం జరిగిందని ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది. బస్సు బైక్ ను ఢీకొట్టగానే ఆయిల్ ట్యాంక్ మూత ఊడి పెట్రోల్ లీక్ అయిందని, బైక్ ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లిందని ఫోరెన్సిక్ బృందం తెలిపింది. మొదట లగేజీ క్యాబిన్ కి మంటలు అంటుకున్నాయి. లగేజీ క్యాబిన్ లో 400 మొబైల్స్ తో కూడిన పార్సిల్ ఉందని ఫోరెన్సిక్ బృందం గుర్తించింది. మంటల వేడికి మొబైల్ ఫోన్ల బ్యాటరీలన్నీ పేలాయని నిర్ధారించింది.